హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్' 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. 1997లో రిలీజ్ అయిన 'ఐ స్టిల్ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్' ఆ మూవీకి సీక్వెలే ఈ మూవీ కూడా. సేమ్ టైటిలే 'ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్'. 1997లో రిలీజ్ అయిన సినిమా నేను చూడలేదు కానీ ఈ మూవీ అయితే చూశాను. మూవీ టైటిల్స్ కానీ అండ్ పోస్టర్స్ కానీ ట్రైలర్స్ కానీ చూసినప్పుడు రెండు కొంచెం ఒకలాగే అనిపిస్తున్నాయి. సేమ్ స్టోరీస్ లాగే ఉన్నాయి అండ్ కాన్సెప్ట్ కూడా సేమ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఈ ఇయర్లో రిలీజ్ అయిన మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో కొంచెం బ్లడ్ సీన్స్ కానీ అక్కడ కొంచెం అడల్ట్ సీన్స్ అంతగా లేవు కానీ బ్లడ్ సీన్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. మీకు నచ్చితే చూడండి, లేకపోతే ఈ మూవీని అవాయిడ్ చేసేయండి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ఒక 5 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు కారులో రోడ్ ట్రిప్కి వెళ్తారు. ఈ 5 ఫ్రెండ్స్ ఒక చోట ఆగుతారు. ఆగాక అందులో ఒక ఇద్దరు వాళ్ళు చేసిన తింగర పని వల్ల ఒక కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ కార్ యాక్సిడెంట్ అయ్యాక వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అట్లీస్ట్ పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయరు. ఆ 5 ఫ్రెండ్స్ ఈ కార్ యాక్సిడెంట్ నుంచి బయటికి ఎక్కడ మాట్లాడకూడదు, ఎవరికి చెప్పొద్దని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంటారు. అలా 1 ఇయర్ గడిచాక ఒక మ్యారేజ్ పార్టీలోకి మళ్ళీ ఆ 5 ఫ్రెండ్స్ కలుస్తారు. అందులో ఒక అమ్మాయికి ఒక లెటర్ వస్తుంది. అదే వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్ అనే ఒక టెక్స్ట్ కవర్ లెటర్ పంపిస్తారు. ఆ టెక్స్ట్ లెటర్ చూడంగానే వాళ్ళకి భయం వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. సో ఈ చెప్పిన పాయింట్ మీద ఫస్ట్ ఒక 15 to 20 మినిట్స్ ఈ సీన్ చూపిస్తాడు. ఆ సీన్ వరకు అయితే చూడడానికి పర్లేదు ఉంటుంది. ఆ తర్వాత ఆ కవర్ లెటర్ వచ్చాక ఆ కవర్ లెటర్ నుంచి స్టోరీ మారుతుంది. సో కొంచెం ఇంట్రెస్ట్గా కొంచెం థ్రిల్లింగ్గా చూపిస్తాడు. అవి అయితే కొంచెం చూడడానికి అయితే బాగానే ఉంటాయి అనమాట. సో ఆ 5 ఫ్రెండ్స్ చేసిన తప్పుకి ఎలా పశ్చాత్తాపడుతుంటారో, ఎలా భయపడుతుంటారో సీన్స్ చూపిస్తారు. అవి కూడా చూడడానికి బాగానే ఉంటాయి. సో తర్వాత వెళ్ళే కొద్దికి సీన్స్ కొన్ని ఇంట్రెస్టింగ్గానే పెడతారు. ఆ 5 ఫ్రెండ్స్ ఒక్కొక్కరు భయపడే సీన్స్ కానీ, ఆ లెటర్ ఎవరు పంపించారు, అసలు ఏం జరుగుతుంది, ఆ తర్వాత చూపించే సీన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్గానే థ్రిల్లింగ్గానే పెట్టారు. ఆ సీన్స్ వరకు అయితే చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటాయి. ఈ మూవీలో కూడా యాక్షన్ సీన్స్ బాగా పెట్టారు. అవైతే ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇది ఒక రీమేక్ సినిమా కాబట్టి ఈ సినిమాలో ఉన్న సీన్స్ కానీ స్టోరీ కానీ ఇంతకు ముందులాగే ఉంటాయి కాబట్టి సో అవి మీరు చూసినప్పుడు అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు. కానీ ఏంటంటే ఫ్రెష్గా చూసే వాళ్ళకైతే ఈ మూవీ కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, థ్రిల్లింగ్గా కూడా అవుతారనమాట. అండ్ ఈ మూవీ కాస్టింగ్ కూడా కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చూడడానికి అయితే పర్లేదు, బాగుంటాయి అనమాట. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ అయితే పర్లేదు, బాగుంటుంది. అండ్ అక్కడ వచ్చే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్కి మ్యూజిక్ బాగుంటుంది అనమాట. ఈ మూవీ టెక్నికల్ కూడా బాగుంటుంది. ఈ మూవీ ఎక్కువగా కొన్ని సీన్స్ నైట్ టైం షూట్ చేస్తారు. ఆ నైట్ టైంలో వచ్చే సీన్స్ ఈ మూవీ ఒక హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా ఈ మూవీ ఓవరాల్గా అయితే మీరు ఫ్రెష్గా చూసేటట్లయితే ఈ మూవీ మీకు నచ్చుతుంది. ఆల్రెడీ ఈ మూవీ స్టోరీ సీన్స్ తెలిసేటట్లయితే ఒకసారి చూడొచ్చు. మరి అంత గొప్ప స్టోరీ అయితే ఏం కాదు కానీ కొన్ని సీన్స్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. యాక్షన్ సీన్స్ కూడా మీకు బాగా అనిపిస్తాయి అనమాట. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.